హలో వైజాగ్ పీపుల్, వైజాగ్ లో ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ తో అయితే వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? పార్వతి ఇన్ఫ్రా వాళ్ళు ఒక మంచి ప్రాజెక్ట్ తో అయితే మీ ముందుకు వచ్చేసారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? వైజాగ్ పిఎం పాలెం యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ లో 3rd lane లో అయితే వచ్చింది. ఇది 1850 SFT తో అయితే చాలా లగ్జరియస్ అండ్ స్పేషియస్ అపార్ట్మెంట్ అన్నమాట. ఒక్క ఫ్లోర్ కి ఓన్లీ 2 ఫ్లాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది చాలా న్యూ ప్రాజెక్ట్ అండి. మనం లోపలికి వెళ్ళిపోయి అసలు ఫ్లాట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కార్ పార్కింగ్ లో అయితే ఉన్నాము. చాలా స్పేషియస్ గా అయితే ఉందండి. మనకి ఇక్కడ ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయో ఆ ఫ్లాట్స్ కి అన్ని కార్ పార్కింగ్స్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. పైకి వెళ్ళిన తర్వాత అసలు ఫ్లోర్ ఎలా ఉండింది అండ్ ఫ్లాట్ కూడా ఎలా ఉంది, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఏమేంటి ఉన్నాయో మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూసేద్దాం. ప్రెసెంట్ ఇప్పుడు మనం మెట్ల గుండా అయితే వెళ్తున్నాం అనమాట, స్టెప్స్ తీసుకొని. ఎందుకంటే లిఫ్ట్ వర్కింగ్ లో లేదు, ఆల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లిఫ్ట్ లేదు అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. బట్ ఇక్కడ లిఫ్ట్ కూడా మనకు ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఒక ఫ్లాట్ కి చూసారు కదా, ఇది సింహద్వారము. సింహద్వారం మనకి చాలా పెద్దగా వచ్చింది. తలుపు కూడా చూడండి, డోర్ ఎంత థిక్ గా ఎంత బాగుందో, మంచి క్వాలిటీ డోరే యూజ్ చేస్తున్నారు. అండ్ మనం లోపల చూడొచ్చు. ప్రెసెంట్ నేను ఉన్నది హాల్ అన్నమాట. చాలా స్పేషియస్ గా ఉందండి. మనం ఈజీగా ఎల్ షేప్ లో సోఫా అది వేసుకునే అంత సైజ్ లో హాల్ ఉంది. చక్కగా టీవీ యూనిట్ కూడా మనకి రైట్ సైడ్ లో ఉండింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ డైనింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. డైనింగ్ ఏరియా కూడా మనకు హాల్ అంత పెద్దదిగా డైనింగ్ ఏరియా ఉంది. చక్కగా మనం డైనింగ్ టేబులే కానివ్వండి, పక్కన షింక్ ఏరియా అయినా చాలా నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. మంచిగా మనం ఇంటీరియర్స్ కూడా చాలా నీట్ గా చేయించుకోవచ్చు. అంత స్పేషియస్ గా అయితే ఈ డైనింగ్ ఏరియా వచ్చేసింది అనమాట. అండ్ డైనింగ్ దగ్గర మనకు గ్లాస్ డోర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకు మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ఈ గ్లాస్ డోర్ తో వాల్ వచ్చేస్తే కొంచెం క్లోజ్డ్ ఫీల్ ఉంటుంది కదా, బట్ అలా లేకుండా మనకు అవుట్ సైడ్ ఏం జరుగుతుంది అని చూడడానికి ఈ చక్కగా గ్లాస్ డోర్స్ పెట్టారు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే బాల్కనీ వచ్చేసింది. బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. బాల్కనీ కూడా డెకరేట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, బాల్కనీ సెట్ చేసుకొని ఫ్లవర్స్ అన్ని పెట్టుకొని ప్లాంట్స్ పెట్టుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళకు కూడా చాలా ఈజీగా చాలా ప్లాంట్స్ అయితే పడతాయి అన్నమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంది బాల్కనీ అంతా సెట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనం కిచెన్ కి వెళ్ళిపోదాము. కిచెన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. మనం ఇప్పుడు కిచెన్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి. ఓపెన్ కిచెన్స్ ఇప్పుడు ట్రెండింగ్ అదే కదా. అయితే ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కిచెన్ సెటప్. ఈ ప్లాట్ఫామ్ అంతా ఉండింది. కిచెన్ కి పక్కనే మనకు వెనకాల ఇలా బాల్కనీ ఇచ్చారు. యాక్చువల్ గా కిచెన్ కి వేరే సైడ్ లో బాల్కనీ వస్తుంది, మనకి ఈజీ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. కిచెన్ నుండి వెంటనే ఏదైనా వర్క్స్ చేసుకొని ఇలా మూవ్ అయిపోవడానికి కిచెన్ లో చాలా బాగుందండి. ఈ పర్టికులర్ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మనం మెయిన్ గా మన ఫ్లాట్ లో మనం మెయిన్ గా చూసుకునేది మాస్టర్ బెడ్రూమే. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంది అన్న కుతూహలం అయితే ఉంటుంది కదా. సో మనం మాస్టర్ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అవుతున్నాము. వావ్, అసలు మాటలో చెప్పలేము, అంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు. యాక్చువల్లీ హాల్ కంటే కూడా పెద్దగా ఉందని చెప్పొచ్చు, అంత స్పేషియస్ గా ఉందండి. బెడ్రూమ్ డిజైన్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి చాలా డ్రీమ్ గా ఉంటుంది కదా, ఒక బెడ్ నాది పెద్దగా ఉండి దాన్ని సెట్ చేసుకోవాలి అన్న వాళ్ళకి అసలు ఒక డ్రీమ్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. అంత పెద్దగా అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ బాత్రూమ్ అంతా గ్రానైట్ తో అయితే తయారు చేయబడి ఉంది.
ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం. చెప్పాను కదా నేను టోటల్ గా 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 BHK ఇది. మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ లో అయితే ఉన్నాము. ఈ బెడ్రూమ్ లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది. సో ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. గ్లాస్ డోర్స్ వచ్చున్నాయి. సో ప్రతి దాంట్లో ప్రతి బెడ్రూమ్ కూడా ఇంతే స్పేషియస్ గా ఉండి ఇంతే అటాచ్డ్ బాత్రూమ్ తో చాలా బాగున్నాయండి. అసలు ఏ మాత్రం డౌట్ లేకుండా, అంటే ఎటు నుంచి చూసినా వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందన్నమాట. అంటే 3 sides రోడ్ రావడం వల్ల 3 sides నుండి మనకు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇంత లగ్జరియస్ ప్రాజెక్ట్ అయితే మనం ఇప్పుడు చూసేసాము. వైజాగ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నా లేదా మంచి ఫ్లాట్ కోసం వెతికే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో అండ్ ఇది మంచి ప్రీమియం ప్రాజెక్ట్ కూడా. సో ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా పార్వతి ఇన్ఫ్రా వాళ్ళకి కాంటాక్ట్ చేయడం అయితే మర్చిపోకండి.